హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అర్జున్ ఫ్రమ్ మేర్ ఆటోమోటివ్స్. సో ఇప్పుడు నా దగ్గర ఉన్నది MG కామెట్ టీవీ మిడ్ వేరియంట్, పేస్, ప్లే, ప్లస్ 3 వేరియంట్స్ ఉంటాయి. 7,98,000, 9,28,000, 9,98,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయ్యేవి. అండ్ దీంట్లో కలర్ కూడా చూసుకోవచ్చు, కస్టమైజేషన్ ఆప్షన్ ఉన్నాయి. 65 కస్టమైజ్డ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. టోటల్గా 5 కలర్ ఆప్షన్స్ ఉంటాయి. 5 కలర్ ఆప్షన్స్లో మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. ఇలాంటివి ఉన్నాయి కదా, ఈ పెయింట్ థీమింగ్ అని, ఈ థీమింగ్ మొత్తం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈవెన్ టాప్ రూఫ్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కస్టమైజ్ చేసుకొని పలానా కలర్ కావాలి, పలానా కలర్ కావాలి, వాళ్ళు డిజైన్ చూపిస్తారు. ఇది వస్తుంది, ఇది ఇక్కడ ఇది అక్కడ అంటే వాళ్ళే మనకి కలర్ కస్టమైజ్ చేసి ఇస్తారు. సో ఇది కలర్ కస్టమైజబుల్. ఇది దీనికి తగ్గట్టు ఇక్కడ ఒక స్ట్రిప్ కూడా ఇచ్చారు, ఇది కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ ఒక లేయర్ లాగా ఉంటుంది, ఒక హెల్త్ ఉంటుంది. దీంట్లో ఫస్ట్ సేఫ్టీ గురించి మాట్లాడుకుంటే IP67 బ్యాటరీ ప్రొటెక్షన్ వస్తుంది, 2 ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ EBD, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ఐసోఫిక్స్ చైల్డ్ సేఫ్టీ. మిడ్ వేరియంట్ కాబట్టి కీలెస్ ఎంట్రీ లేదు ఈ కార్లో. టాప్ వేరియంట్లో కీలెస్ ఎంట్రీ ఉంటుంది. అయితే కొంచెం నాకేమనిపించింది అంటే ఈ కార్ 9,98,000 అయినా 7,28,000 అయినా లిటిల్ బిట్ కొంచెం ఎక్స్పెన్సివ్ అన్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఇచ్చింది పొట్టిగా, ఫీచర్స్ ఎక్కువ ఉంది. కానీ దీంట్లో కాంపిటీటర్లో కొన్ని సెగ్మెంట్లు తీసుకున్నా, ఏవి టాటా టియాగో ఈవీ, అది 8,80,000 ఉంటుంది. అండ్ సిట్రోయిన్ C3 అంటే కొంచెం బిట్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది, ఎందుకంటే ఫ్రెంచ్ మార్కెటింగ్. టాటా కార్స్ అయితే మన ఇండియన్ ప్రొడక్షన్ కాబట్టి ఇండియాలో కొంచెం లో కాస్ట్ మెయింటెనెన్స్ అవుతుంది. కానీ దీంట్లో మాత్రం కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుందని నా ఆప్షన్. ఎందుకు అంటే ఇప్పుడు ఈ కార్ చూడండి, ఈ కార్ ఎక్కడ చూసినా ఫీచర్ వైజ్ కార్ లాగా ఇచ్చేసాడు. ఎక్కడ చూడు పెయింట్ థీమింగ్ కానీ. MG కంపెనీ మోటివ్ ఏంటిదంటే యాక్చువల్గా ఓల్డర్ పీపుల్కి, అంటే 2 పర్సన్స్ ఉన్న పీపుల్కి కొంచెం మినిమం లగేజ్ ఉండి సిటీలో కంఫర్ట్గా తిరగాలి, అలాంటి వాళ్ళ కోసం అని కాంపాక్ట్ డిజైన్ చేశారు. అండ్ ఇంకొకటి ఏంటిదంటే ఈ పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్లో 3 డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి, ఎకో, నార్మల్ అండ్ స్పోర్ట్ మోడ్. యాక్చువల్లీ ఈ ఎకో, నార్మల్, స్పోర్ట్ మోడ్లో ఇచ్చింది 110 Nm ఆఫ్ టార్క్, 42 హార్స్ పవర్. అండ్ ఈ హార్స్ పవర్ అండ్ టార్క్ అనేది వ్యారీ అవుతుంది. ఇప్పుడు ఎకో మోడ్లో ఏమవుతుందంటే 70 Nm ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది, నార్మల్ మోడ్లో 80 to 90 Nm ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది, స్పోర్ట్లో 110 Nm ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది. అలా వ్యారీ అవుతుంది, ఎందుకంటే కిలోమీటర్ రేంజ్ పెరగడానికి. ఇది పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్, 230 km రేంజ్ వచ్చే బ్యాటరీ ఉంది. లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీ, 17.3 kWh లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీ అండర్ ద బాడీ వస్తుంది. IP67 ఇంగ్రెస్ ప్రొటెక్షన్, 67 సేఫ్టీ సిస్టమ్ వస్తుంది. ఫాస్ఫేట్ బ్యాటరీస్ అంటే ఇప్పుడు న్యూలీ EV వెహికల్స్ అయినా ప్రతి దాంట్లో లిథియం అయాన్ ఫాస్ఫేట్ టెక్నాలజీనే ఇంప్రూవ్ చేస్తున్నారు, డిస్కవరీ చేస్తున్నారు. అండ్ ఈ సైజ్ టోటల్గా హైట్లో చూసుకుంటే ఫీట్స్లో 5 feet 8 inch ఉంటుంది. యాక్చువల్గా ఇదికి మిడ్ వేరియంట్ కాబట్టి, టాప్ వేరియంట్ అయితే యాపిల్ ఐపాడ్ ఉంటుంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది. పిక్చర్ వస్తుంది చూడండి, రైట్ నుంచి లెఫ్ట్ వరకు ఇది ఒక LED DRL స్ట్రిప్ లా వస్తుంది ఫ్రంట్ అండ్ రియర్లో. ఇది టాప్ వేరియంట్ కాదు కాబట్టి కెమెరా రావట్లేదు. ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ORVMs వస్తున్నాయి కానీ ఫోల్డబుల్ రావట్లేదు, ఓన్లీ అడ్జస్టబుల్ వరకే ఉంది. అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడి వరకు ఈ సిల్వర్ క్రోమ్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇది యాక్చువల్గా టాప్ వేరియంట్ తీసుకుంటే ఇది మెరుస్తుంది. సో ఇక్కడ LED ఉంటుంది, కానీ ఇది మిడ్ వేరియంట్ కాబట్టి లేదు. టాప్ వేరియంట్లో ఇక్కడ LED వస్తుంది. ఫాలో మీ హెడ్ ల్యాంప్స్ వస్తాయి కదా, సేమ్ యాక్సిస్ అలానే ఉంటుంది. ఇక్కడ కెమెరా వస్తుంది, టాప్ వేరియంట్లో, ఈ వేరియంట్లో లేదు, టాప్ వేరియంట్లో ఉంది. ఇది చూసుకుంటే పుష్ ఓన్లీ, దీంట్లో AC ఛార్జింగ్ వస్తుంది, DC ఛార్జింగ్ రావట్లేదు. LED ఇండికేటర్, హై బీమ్ అండ్ లో బీమ్ LED ప్రొజెక్టర్ ల్యాంప్ వస్తుంది. ఇక్కడ రిఫ్లెక్టర్ వస్తుంది, లో బీమ్ అండ్ సేమ్ యాస్టీజ్ అక్కడ కూడా వస్తుంది. ఇది వచ్చేసరికి AC కూలింగ్, ఇంటర్ కూలర్. విండోషీల్ చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో, ఎందుకంటే మన హెడ్ రూమ్ చాలా హైట్ ఉంది. హెడ్ రూమ్కి ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా టాల్ పర్సన్స్ 5 feet 8 inch ఉన్న వాళ్ళు కూడా కంఫర్టబుల్ ఉండేటట్టు హెడ్ రూమ్ అనేది డిజైన్ చేశారు. టైర్ చూసుకుంటే 145/70 12 inch రేడియల్ టైర్స్ వస్తున్నాయి, C8 టైర్స్ వస్తున్నాయి. యాక్చువల్గా 12 inch అనేది మరీ చిన్నగా అయిపోతుంది, మరి పెద్దగా కాదు. 12 inch ఇచ్చినప్పుడు ఏం చేయాలి, కార్ స్లోగా డ్రైవ్ చేసుకోవాలి. ఎందుకంటే లిమిటెడ్ స్పీడ్ ఇది, దాదాపు 120, 130, 140 వరకు వెళ్తుంది. కానీ ఈ రోడ్లో నేను కొట్టలేకపోయాను. మ్యాక్స్ అయితే నేను 80 స్పీడ్ వరకు వెళ్ళాను. 80 స్పీడ్లో కొంచెం కర్వింగ్ చేసేటప్పుడు కొంచెం స్టెబిలిటీ లైట్ పోతుంది, ఎందుకంటే బాడీ రోల్ ఎక్కువ అవుతుంది. అది డ్రైవింగ్లో చెప్తాను. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 160 to 170 ఇన్ బిట్వీన్ ఉండొచ్చు గ్రౌండ్ క్లియరెన్స్, ఎందుకంటే అంతే ఉంటుంది. అది అన్లాడెన్. ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసరికి మ్యాక్ఫర్సన్ స్టడ్ కాయిల్ స్ప్రింగ్ వస్తుంది. అండ్ రేర్లో
మల్టీలింక్ సస్పెన్షన్ వస్తుంది. ఎందుకంటే అక్కడ కనిపిస్తుంది కదా మీకు, అది వచ్చేసరికి మోటార్ డిఫరెన్షియల్కి కనెక్ట్ అయి ఉంది. సో ఇది డిఫరెన్షియల్, అది మోటార్. సో ఆ రెండు కనెక్ట్ అయినందుకు మల్టీలింక్ సస్పెన్షన్ వచ్చింది. అండ్ రియర్లో చూసుకుంటే డిఫాగర్, హై మౌంట్ టైల్ ల్యాంప్, ఎంజీ లోగో, కామెట్, ఈవీ, ఇంటర్నెట్ ఇన్సైడ్. ఇది కంప్లీట్ ఎల్ఈడి సెటప్ వస్తుంది. ఎల్ఈడి ఇండికేటర్, ఎల్ఈడి టైల్ ల్యాంప్, హెడ్ ల్యాంప్స్ ఆన్ ఉన్నా కూడా ఇవి రావట్లేదు. సంథింగ్ ఏదైనా ఇష్యూ ఉండాలి. 2 పార్కింగ్ సెన్సర్స్ వస్తున్నాయి. అండ్ రేర్లో ఎలక్ట్రిక్ టైల్ డోర్ వస్తుంది. బూట్ స్పేస్ ఉండదు రేర్లో, 50-50 సీట్స్. దీంట్లో ఒక స్పేర్ వీల్ రాదు. ఇది మ్యాక్స్ ఛార్జర్. దీనికి ఒకటే ఛార్జింగ్ ఆప్షన్ ఉంది. 3.3 kWh ఛార్జింగ్ పాయింట్ ఉంది. ఏసీ ఛార్జింగ్ వస్తుంది, Type 2 ఇది. ఏసీ ఛార్జింగ్ అంటే ఓన్లీ ఇంట్లోనే పెట్టుకోవాలి, డీసీ ఛార్జింగ్ లేదు. డీసీ ఛార్జింగ్ ఉంటే ఫాస్ట్ ఛార్జింగ్ అంటారు, ఏసీ ఛార్జింగ్ ఉంటే స్లో ఛార్జింగ్. 0 to 80% 5 hours ఛార్జింగ్ అవుతుంది. 0 to 100% 7 hours ఛార్జింగ్ అవుతుంది. ఎప్పుడైనా 80 to 100 లేట్గా అవుతుంది, కానీ 90 వరకే మెయింటైన్ చేసుకోండి ఛార్జింగ్, ఎందుకంటే బ్యాటరీ లైఫ్ అనేది అప్పుడే పెరుగుతుంది. అండ్ ఇందులో ఏముంది, ఇందులో చూద్దాం. తెలిసిది సమ్ లిక్విడ్, అంటే టైర్ లైఫ్ రావడానికి. ఫస్ట్ ఎయిడ్, నార్మల్ థింగ్. అండ్ ఇది ఇక్కడ కనిపిస్తుంది పవర్, ఛార్జింగ్, ఫాల్ట్. ఏదైనా బ్యాటరీ ఫాల్ట్ ఉన్నా, ఫాల్ట్ దీంట్లో చూపిస్తుంది. ఇది వచ్చేసరికి ఇది టోయింగ్ కోసం కూడా ఇచ్చారు, ఎందుకంటే ముందు జాగ్రత్త. ఈ విండ్ షీల్డ్ సేమ్ యాజ్ మనకి లోపల కూర్చున్న బయట ఏం జరుగుతుందని ఇంకా నీట్గా కనిపిస్తుంది. ఇది మొత్తం మన ఫ్లైట్లో ఉండేటట్టు ఉంటుంది. ఇక్కడ సిల్వర్ డోర్. ఇంటీరియర్ మొత్తం హై మెయింటెనెన్స్ ఉంటుంది, జాగ్రత్తగా కాపాడుకోండి. ఇది చూడండి ఎంత పెద్దగా ఉంటుంది. వాటర్ బాటిల్ ఉంది. ఏ మోడల్ తీసుకున్నా, ఏ బేసిక్ వేరియంట్ తీసుకున్నా వైటే ఉంటుంది. వైట్ ఇంటీరియర్స్ ఉంటాయి. ఇది మొత్తం వైట్ ఉంది. ఇది బీచ్ కలర్ వైట్ ఉంది. ఇది గ్రే వైట్ ఉంది. ఇది స్పీకర్ ఉంది. ఇక్కడ ట్వీటర్ ఉంది. కంప్లీట్ 4 స్పీకర్స్ విత్ 2 ట్వీటర్స్ వస్తున్నాయి. యాక్చువల్ ఒకటి చెప్పాలంటే, నేను ఇంతసేపు డ్రైవింగ్ చేసినప్పుడు ఈ బాటిల్ ఏసీ దగ్గర ఉంది, మొత్తం ఫ్రిడ్జ్ లాగానే కూల్ అయిపోయింది. అండ్ వెదర్ కూడా కూల్ ఉంది. కంప్లీట్ డాష్ బోర్డ్ మొత్తం హార్డ్ ప్లాస్టిక్స్ ఉంటాయి. ఇది ఒకటి ఫ్యాబ్రిక్, అంటే ఇక్కడ క్లాతింగ్ ఉంది కదా, ఇది ఫ్యాబ్రిక్. ఇది వచ్చేసరికి మొత్తం డాష్ బోర్డ్ మొత్తం ప్లాస్టిక్ ఉంటుంది. అండ్ ఓవరాల్ కప్, వాటర్ బాటిల్ హోల్డర్స్, ఇక్కడ ఎవరైనా పట్టుకోవడానికి, లేదంటే మొబైల్ పెట్టుకోవడానికి. ఇది గేర్ నాబ్ వస్తుంది. ఎవరైనా కార్ ఛార్జింగ్ అయ్యేటప్పుడు ఇక్కడ లైట్ గ్లో అవుతుంది. రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ సేమ్ యాసెస్ ఇలానే వస్తుంది. ఇది డ్రైవర్ సైడ్ పవర్ విండో, కో ప్యాసింజర్ సైడ్ పవర్ విండో. ఆటో అప్ డౌన్ రావట్లేదు. కంప్లీట్ ఇంటీరియర్ మొత్తం వైట్లో వస్తుంది. చాలా మెయింటెనెన్స్గా కాపాడుకోవాలి, అది మెయిన్ ఉపయోగపడేది. సెంటర్లో 12 voltage పవర్ యాక్సెసరీ సాకెట్, మిడిల్లో కప్ హోల్డర్, వాటర్ బాటిల్ హోల్డర్ ఏం రాలేదు. అండ్ ఇది ఇక్కడ సీట్ బెల్ట్ పెట్టుకున్న ఆప్షన్ ఉంది, హూక్. ఎందుకంటే కొంచెం డిస్కంఫర్ట్ కాకుండా, ఇది ఓన్లీ రెక్లైన్ ఆప్షన్కి, అది ఓన్లీ అంతే రెక్లైన్ అవుతుంది, ఎక్కువ రెక్లైన్ కావట్లేదు. ఇది ఓన్లీ రెక్లైన్ ఆప్షన్. రేర్ సీట్కి వెళ్ళాలి అనుకుంటే మెయిన్ అక్కడికే ఎక్కితే నీకు కొంచెం మంచిగా ఉంటుంది. కంప్లీట్ ఇది లెదరెట్ ఫినిషింగ్ వస్తుంది. ఇది లెదరెట్ ఎంజీ లోగో. సాఫ్ట్ టచ్ లా ఉంది కొంచెం, ఇది మంచి సాఫ్ట్ టచ్ మెటీరియల్ ఉంది. ఇది వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం, రైట్ సైడ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కోసం. రైట్ సైడ్ వచ్చేసరికి కంప్లీట్ యాపిల్ ఐపాడ్స్ ఉంటాయి కదా, సేమ్ యాజ్ డిజైన్ అలానే ఉంటుంది. ప్లస్ ఇది మ్యూజిక్ కంట్రోల్స్ కోసం, ఇది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం. నాకు ఒకటి ఇలా బాగా నచ్చింది, ఏంటిదంటే ఏ డోర్ ఓపెన్ ఉందో అది చూపిస్తుంది, అదొక ఆప్షన్. అండ్ హెడ్ ల్యాంప్స్ ఆన్ ఉన్నాయా లేవా అది చూపిస్తుంది. ఏ ఇండికేటర్ వస్తుంది, ఎట్ సైడ్ ఇండికేటర్ వస్తుంది కూడా. యూజర్ ఇంటర్ఫేస్ తోటి ఇక్కడ చూడొచ్చు ఎంత బెటర్గా కనిపిస్తుంది. అంటే ఏ ఇండికేటర్స్ ఆన్ అయినాయి, ఎక్కడ ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఆన్ అయింది, ఎక్కడ రేర్ టైల్ లైట్ చూడొచ్చు కదా. అది బ్రేక్ అప్లై చేస్తున్నాను. బ్రేక్ అప్లై చేసిన కాబట్టి బ్రేక్ లైట్స్ అన్ని ఆన్ అయినాయి. లెఫ్ట్ సైడ్ డోర్ ఓపెన్ ఉంది అండ్ రైట్ సైడ్ డోర్ ఓపెన్ ఉంది, రెడ్లో చూపిస్తుంది. ఏ డోర్ బానెట్ ఓపెన్ ఉన్నా చూపిస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అది నాకు నచ్చింది. ఇంటర్ఫేస్ అనేది కంప్లీట్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది. స్పీడోమీటర్ ఉంటుంది, ఓడోమీటర్, టాకోమీటర్ కంప్లీట్ డిజిటల్లో వస్తుంది. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి చూసుకుంటే కంప్లీట్ ఇప్పుడు హోమ్ బటన్ ప్రెస్ చేసి వెదర్ అలారం, యాపిల్ కనెక్ట్ ఉంది, ఆండ్రాయిడ్ కనెక్ట్ ఉంది, బ్లూటూత్ కనెక్షన్ ఉంది. ఏసీని కూడా మనం ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తోటి కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది వెహికల్ ప్రెస్ చేస్తున్నాను నేను. వెహికల్ సెట్టింగ్స్లో ఫాలో మీ హోమ్ అంటే ఫాలో మీ హెడ్ ల్యాంప్స్, డోర్ ఓపెన్ వార్నింగ్ లైట్ ఆటో స్విచ్ ఆఫ్. డోర్ ఓపెన్ కాగానే ఆటోమేటిక్గా హెడ్ ల్యాంప్స్ ఆఫ్ అయిపోతాయి. అండ్ ఇక్కడ ల్యాంప్ చూడొచ్చు, స్టీరింగ్
స్టీరింగ్ వీల్ చూసుకుంటే స్టీరింగ్ వీల్లో ఇది ఆప్షన్ ఉంది కదా, ఈ స్టార్ బటన్ అనేది. ఈ స్టార్ బటన్ ఏంటిదంటే ఇప్పుడు ప్రజెంట్ మ్యూట్ అన్నట్టుగా ఒక డిఫాల్ట్గా పెట్టినాం. ఆన్లైన్ అంటే ఆన్లైన్ మ్యూజిక్ వస్తుంది, ఐ కాల్ అంటే కాల్ కనెక్ట్ అవుతుంది, వెహికల్ సెట్టింగ్స్ వస్తాయి, ఎస్ఆర్సి అంటే సోర్స్ మీడియా అన్నట్టు, వైపర్ మెయింటెనెన్స్ అంటే లైఫ్ ఎంత ఉంది అది చూపించడానికి, ట్రిప్ అంటే ట్రిప్ రీసెట్. డ్రైవింగ్ అసిస్టెంట్స్లోకి వెళ్తే ఇక్కడ డ్రైవింగ్ మోడ్ ఉంది, నార్మల్, ఎకో, స్పోర్ట్. ఎనర్జీ రికవరీలోకి వెళ్తే హెవీ, నార్మల్, లైట్. మ్యాక్సిమం స్పీడ్లోకి వెళ్తే అంటే బీప్ సౌండ్స్ వస్తాయి కదా, అవి 60 km వరకు అది మన టెస్ట్ డ్రైవ్ అంటే తెలిసిందే కదా, అడ్డగోలు ఇవ్వాల్సిందే. ఎన్ గేర్ యాంటీ టచ్. ఎట్ హై స్పీడ్ ద వెహికల్ రిమైన్స్ ఇన్ కరెంట్ గేర్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇన్ స్విచ్ టు ఎన్ గేర్. హోమ్ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ చూడొచ్చు కంప్లీట్ డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉంటాయి. ఐప్యాడ్ లాగానే, యాపిల్ కనెక్షన్ లాగానే ఉంటుంది. ఇది ఓపెన్ చేస్తే ఇప్పుడు మనకి ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ అనేది కొంచెం లిటిల్ ల్యాగ్ ఉంది. అదొక కాస్ట్ కటింగ్ అని చెప్పాలి. ఏం కాస్ట్ కటింగ్, 9,98,000 అంటే అది కాస్ట్ కటింగ్ అని నా ఉద్దేశంలో కాదు. సో ఇక్కడ చూసుకోవచ్చు ఏసీ కంట్రోలింగ్, ఫ్యాన్స్ ఆన్ అండ్ ఆఫ్, ఇది వైపర్ అంటే డీఫాగర్, ఇది రే డీఫాగర్, ఎకో మోడ్, స్పోర్ట్ మోడ్, డ్రైవింగ్ మోడ్స్ కోసం ఇది, ఎకో అండ్ స్పోర్ట్ మోడ్ కోసం ఇది. సెంట్రల్ కన్సోల్ మొత్తం ఇది సిల్వర్ ఫినిషింగ్లో ఉంటుంది, క్రోమ్ కాదు సిల్వర్ ఫినిష్. ఇక్కడ సిల్వర్ క్రోమ్ ఫినిషింగ్ ఉంటుంది, మంచి నీట్ లుక్. ఇంటీరియర్ మొత్తం ఒక మెయింటెనెన్స్ లాగా బాగా చూసుకోవాల్సిందే. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ORVMCV, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్. అండ్ ఇక్కడ వచ్చేసరికి హెడ్లైట్ లెవెలర్. అండ్ ఇది బూట్ ఓపెనర్. సో బూట్ చూపిస్తాను. అసలు యాక్చువల్గా బూట్ ఎట్లా ఓపెన్ చేయాలంటే ఈ కార్కి ఇది ఓపెన్ చేయాలి. ఇది ఓపెన్ చేసి ఇక్కడ ఉంటుంది. నేను ఫస్ట్ చాలా కన్ఫ్యూజ్ అయినా, ఎట్లా ఓపెన్ చేయాలి, ఇలా దోలైనా ఇక్కడ దోలాలి, ఇది ఇట్లా అంటే వచ్చాయి. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏముండదు, అంత డమ్మింగ్. అంటే కొంచెం లిటిల్ స్పేస్ ఉంటుంది, కాంపాక్ట్ వెహికల్ కాబట్టి ఇంతే ఉంటుంది. ఇక్కడ ఇవి కనిపిస్తుంది కదా, హెచ్ అంటే హై, ఇవి ఏసీకి. యాక్చువల్లీ ఏసీ గ్యాసెస్ ఉంటాయి కదా, అవి ఇక్కడ పోతాయి. ఏసీ రన్ అయ్యేటప్పుడు ఇవి చాలా కూల్ ఉంటాయి, ఇప్పుడు కూడా కూల్ ఉన్నాయి. షాక్ కొట్టినట్టే ఉంటుంది కానీ కూల్ ఉంటుంది. ఇది విండ్ షీల్డ్ వాషర్. అండ్ ఇక్కడ చూసుకుంటే బ్యాటరీ, ఆక్సిలరీ బ్యాటరీ. ఇది లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీ. ఇది ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి చూడండి. ఇది లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీ. ఇది ఫ్యూజ్ బాక్స్. ఒకటి ఈ కార్లో మనం మెయింటైన్ చేయాల్సింది, ఎంత వర్షంలో తిరిగినా కూడా లిమిట్గా తిరగాల్సిందే. ఎందుకంటే ఎక్కువ టూ మచ్గా తిరిగితే ఆక్సిలరీ బ్యాటరీ ఖరాబ్ అవుతుంది, ఎలక్ట్రానిక్ కంట్రోల్ మాడ్యూల్ ఖరాబ్ అవుతుంది. ఈ డ్రైవింగ్ సీట్లో ఫ్రంట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ రావట్లేదు. ఇక్కడ టాప్లో చూసుకుంటే సన్ వైజర్ విత్ వ్యానిటీ మిర్రర్, కో ప్యాసింజర్ సైడ్ ఉంది. సన్ వైజర్ విత్ వ్యానిటీ మిర్రర్ డ్రైవర్ సైడ్ ఉంటుంది. ఇక్కడ హజార్డస్ ల్యాంప్, ఇది మంచిగా ఉంది, ఎల్ఈడీలో వస్తుంది, ఎల్ఈడి క్యాబిన్ ల్యాంప్ వస్తుంది. ఇప్పుడు రేవ్ సీట్కి వెళ్తే ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ చూడొచ్చు. ఇది మెయిన్, దీన్ని ఇట్లా అని మళ్ళీ ఇట్లా పెట్టి ఫ్రంట్ కనాలి. చూసిరు కదా ఇలా. ఓకే, అమ్మో, ఇట్లానే ఫ్రంట్ సీట్ రిక్లైన్ చేసుకోవాలి. ఓకే ఫ్రంట్ సీట్లో ఒక పర్సన్ కూర్చున్నా కూడా రేర్ సీట్లో నేను పట్టిన సో కంఫర్ట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ నీ ఉంటుంది కదా, నీ సపోర్టివ్గా ఇక్కడ బాడీకి కూడా అటాచ్ చేయొచ్చు, సపోర్టివ్గా ఉంటుంది. సో ఇక్కడ లెగ్ రూమ్ చూసుకున్నా, నీ రూమ్ చూసుకున్నా కొంచెం దగ్గరకు ఉంటుంది. కానీ ఓకే, షార్ట్ డిస్టెన్స్లలో పనిచేస్తుంది కానీ లాంగ్ డిస్టెన్స్లో పనిచేయదు. ఇక్కడ అండర్ థై సపోర్ట్ అయితే అస్సలకే లేదు, ఎందుకంటే ఇది ఒక ఎంపీవీ తమ్ముడు లాంటి వాడు, అదే ఒక బెస్ట్ ఆప్షన్. ఇక్కడ డ్రైవర్ సైడ్ ఇది వచ్చింది కదా, కో ప్యాసింజర్ సైడ్ ఇక్కడ రాలేదు. ఎందుకంటే ఇది ఒక డిస్టర్బెన్స్ అవుతుంది. కానీ టాప్ వేరియంట్లో వచ్చిందేమో అని నా ఆప్షన్, అంటే నేను అనుకుంటున్నా. ఎందుకంటే చూడలే, ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్స్ వచ్చినాయి, అక్కడ గ్రాబ్ హ్యాండిల్స్, డ్రైవర్ సైడ్ గ్రాబ్ హ్యాండిల్ రాలేదు, కో ప్యాసింజర్ సైడ్ గ్రాబ్ హ్యాండిల్స్ వచ్చినాయి. అండ్ ఐసోఫిక్ చైల్డ్ సేఫ్టీ సిస్టమ్ కూడా వచ్చింది. ఇది సీట్ బెల్ట్స్. సో ఇవి సీట్ బెల్ట్స్ ఉన్నాయి, ఐసోఫిక్స్ చైల్డ్ సేఫ్టీ ఉంది, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ రావట్లేదు రేర్ సీట్లో. నా హెడ్ రూమ్ చూసుకుంటే కొంచెం పర్లేదు, నేను 5 feet 7 inch ఉన్నా కాబట్టి కార్ బయటికి వెళ్ళి చూస్తే 5 feet 8 inch ఉంటుంది. ఎందుకంటే నాకు ఐస్ అంతనే ఉంది ఈ కార్ కూడా. సో ఇది ఓవరాల్ ఇది చూసుకుంటే నాకైతే సరిపోతుంది. కొంచెం టాల్ పర్సన్స్ 5 feet 9 inch ఉన్న వాళ్ళకైతే కొంచెం టైట్ అవుతుంది. రేర్ సీట్లో 3 members కూర్చునేది కాదు, ఇది ఓన్లీ 4 seating పర్పస్ కోసమే యాక్చువల్గా డిజైన్ చేసింది. అయితే నా ఒపీనియన్ అయితే ఓన్లీ 2 members వెళ్ళడానికి, లేదంటే ఒకరు మామ్ అండ్ డాడ్, ఇద్దరు 5 to 10 years వరకు ఉన్న చిల్డ్రన్ వాళ్ళకే ఈ కార్ సరిపోతుంది. 10 years కూడా కాదు, 8 years వాళ్ళు పిల్లలు ఉన్న వారికే సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళకే ఎనఫ్
ఎందుకంటే ఆ ఏజ్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి, న్యూలీ కార్ నడుపుతున్న వాళ్ళకి డాష్ ఇవ్వద్దు, కాంపాక్ట్గా ఉండాలి, ఈజీగా మనూవర్ కావాలి, కానీ టార్క్ ఉండాలి, హార్స్ పవర్ ఉండాలి అన్న వారికి ఈ కార్ చాలా బెటర్గా సూటబుల్ అవుతుంది. ఇది నా ఒపీనియన్ ఇక్కడ కూర్చుంటే.